మెంబర్స్ అక్కడ జాయిన్. సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక ప్లేస్ లో వాళ్ళు ఎంగేజ్ గా ఉంటారు కదా, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నది. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ లొకేషన్, మల్టిపుల్ లాంగ్వేజ్ పీపుల్, మల్టిపుల్ కంట్రీ పీపుల్ ఒక్క సింగిల్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు లాగిన్ అవుతారు. సో దానివల్ల ఏంటవుతుందంటే ఆ సింగిల్ ప్లాట్ఫామ్ లో మనం ఏమైనా ప్రమోట్ చేసుకుంటే ఆ బిజినెస్ అనేది అందరికి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైజాగ్ లో ఉన్నాం, మన వైజాగ్ నుంచే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ యూరోప్ కంట్రీస్ కానీ మీ ప్రోడక్ట్ ని సేల్ చేయొచ్చు. సో దానికి మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుతున్నాం. సో అదే సోషల్ మీడియా మార్కెటింగ్ అయినప్పుడు మనం ఇక్కడ ఏంటంటే లైక్ మనం ఇక్కడ ఒక ఆడియన్స్ బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా. సో సమ్ పీపుల్ కొన్ని వీడియోస్ పెట్టుకొని లేకపోతే కొన్ని టాపిక్స్ పైన మాట్లాడుకొని వాళ్ళకనే ఒక ఆడియన్స్ బేస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఏం చేస్తారంటే వాళ్ళు ముందు ఆడియన్స్ ని గ్యాదర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోవర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మనం తీసుకుంటే వాళ్ళ దగ్గర ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు ఆ 1 మిలియన్ ఫాలోవర్స్ ని బిజినెస్ కింద తీసుకెళ్తారు. ఎలా వెళ్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేశాను, నాకు బ్రాండ్ అవేర్నెస్ కావాలి. నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ తో చెప్తాను, ఓకే నాకు వైజాగ్ లో ఉన్న అందరికీ పర్టికులర్ ప్రోడక్ట్ వెళ్ళిపోవాలి అది చెప్పినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే నా ప్రోడక్ట్ గురించి, నా బిజినెస్ గురించి ఒక వీడియోస్ కానీ ఒక స్టోరీస్ కానీ పెడతారు. దానివల్ల ఏంటవుతుందంటే బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. సో దిస్ ఇస్ ఓవర్ వ్యూ ఆఫ్ సోషల్ మీడియా మార్కెట్. ఓకేనా? సో దీనిలో ఎవరెవరికి డౌట్ ఉందో ఇప్పుడే అడగండి. ఇది నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళే ముందు. సో రేస్ యువర్ హ్యాండ్ అండ్ వీ కెన్ టాక్. ఎనీవన్? సో ఎవరికి డౌట్ లేదా? క్లియర్ ఇది? సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళానా? సో బెనిఫిట్స్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో బెనిఫిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, అది ఓన్లీ మనం రీల్స్ చూడడం అండ్ చాట్ మాత్రం లేకుండా ఆ సోషల్ మీడియా వాడితే మనం కొన్ని లక్షలు, కొన్ని వేల కోట్లు బిజినెస్ టర్న్ ఓవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ కి ఒక బిజినెస్ పేజ్ అనేది కంపల్సరీ కావాలి. ఫేస్బుక్ లో ఒక బిజినెస్ పేజ్ కావాలి, ఇన్స్టాగ్రామ్ లో ఒక బిజినెస్ అకౌంట్ కావాలి. సో దానివల్ల ఏంటవుతుందంటే మనం ఆర్గానిక్ గా ఒక ఆడియన్స్ బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ ఆఫర్స్ పెట్టొచ్చు, రెగ్యులర్ కరెంట్ టాపిక్ ని మనం వీడియోస్ పెట్టొచ్చు, ఆ కరెంట్ టాపిక్ పైన మనం కమెంట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటవుతుందంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ మనకు బిల్డ్ అవుతారు. సో దీనివల్ల మీరు ఫ్యూచర్ లో ఒక బిజినెస్ చేసినప్పుడు లేకపోతే మీ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేయాలండి, జస్ట్ ఒక సింగిల్ పోస్ట్ వల్ల మీకు చాలా బిజినెస్ జరుగుతుంది. ప్లస్ మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మీ వెబ్సైట్ కూడా ట్రాఫిక్ పెంచవచ్చు. ఓకేనా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎనీవన్? సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. బిఫోర్ దట్, సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ సర్చ్ ఇంజిన్? సార్ మనం ఇప్పుడు మనం వెబ్సైట్ లో కానీ ఐ మీన్ కీవర్డ్స్ సెర్చ్ చేస్తాం కదా సార్. కీవర్డ్స్ ఎగ్జాంపుల్ నాకు బెస్ట్ షర్ట్స్ కావాలి, ఎగ్జాంపుల్ ఇక్కడ వాడుతున్నాం కదా సార్, ఇప్పుడు వైట్ షర్ట్ కావాలి, ఇక్కడ కొన్ని కీవర్డ్స్ వాడతాం సార్. మనం ఆ కీవర్డ్స్ సెర్చ్ ఇంజిన్ ఐ మీన్ కీవర్డ్స్ తో ద్వారా ఐ మీన్ సెర్చ్ ఇంజిన్ లో చూస్తాం సార్. నేను నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ సర్చ్ ఇంజిన్? సెర్చ్ ఇంజిన్, సో ఆ సర్చ్ ఇంజిన్ లోపల మనం కీవర్డ్స్ వాడతాం కదా. సో సర్చ్ ఇంజిన్ సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ఉంది.
యాహూ ఉంది, బింగ్ ఉంది. ఇవన్నీ ఒక సర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ ఏంటి జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్ అనేది ఒక క్లౌడ్ సర్వర్ లో ఉంటుంది. ఆ సర్వర్ నుంచి ఇక్కడ మనం సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని అల్గోరిథమ్స్ వాడి మన సైట్ ని టాప్ లో తీసుకొస్తారు. చేస్తారు జయరాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అజయ్. సార్ సెర్చ్ ఇంజన్ వచ్చేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికోసం సెర్చ్ చేసేది సెర్చ్ ఇంజన్ సార్. అది ఎస్, గుడ్. ఓకేనా? సో నెక్స్ట్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. సో ఎవరైనా సరే ఆల్ ఓవర్ వరల్డ్ మనకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, గూగుల్లో వెళ్ళి టైప్ చేస్తాం, ఐ నీడ్ టు బుక్ క్యాబ్, లేదా నాకు నియర్ బై రెస్టారెంట్ కావాలి, నాకు ఒక బెస్ట్ సెర్చ్ కావాలి, ఆ బెస్ట్ బుక్ కావాలి. సో ఫస్ట్ స్టెప్ ఎవరైనా ఏమైనా సెర్చ్ చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. సో అందువల్ల సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో టాప్ లో ఉన్నది గూగుల్. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనం 3 టైప్స్ ఉంది. ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO అంటారు. ఇంకొకటి గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ కింద మనం వీడియో యాడ్స్ కూడా తీసుకురావచ్చు, ఆర్ వీడియో యాడ్స్ ని థర్డ్ టైప్ లాగా యూట్యూబ్ మార్కెటింగ్ కింద మనం తీసుకురావచ్చు. ఓకేనా? సో ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే వెరీ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాను. ఆ వెబ్సైట్ ని గూగుల్లో ఎలా తీసుకొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో నాకు నియర్ బై ఐఫోన్ సర్వీస్ పర్సన్స్ కావాలి. అలా కావాలన్నప్పుడు నేను ఆ రిలేటెడ్ వెబ్సైట్ పెడితే మాత్రమే ఆ పర్టికులర్ సైట్ అనేది పర్టికులర్ కీవర్డ్ పైన వస్తుంది. సో అది రావాలంటే మనం సెర్చ్ ఇంజిన్ లో తీసుకురావడానికి కావాల్సిన స్టెప్ చేయాలి. దీనిలో 2 టైప్స్ ఉంది. ఒకటి ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ SEO. ఓకే, ఒకటి ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ SEO. సో ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ అన్నప్పుడు ఎవరైనా గెస్ చేస్తారా ఏంటని? What is on page SEO and what is off page SEO? ఓకే, సో నేను చెప్తాను. సో ఆన్ పేజ్ SEO అంటే వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ చేసినప్పుడు దానికి కొన్ని పారామీటర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటా ట్యాగ్స్ యాడ్ చేయాలి, ఇమేజ్ కి ఆల్ట్ కంటెంట్ యాడ్ చేయాలి, ప్రాపర్ కంటెంట్ మనం రాయాలి. సో SEO బేస్డ్ కంటెంట్ అంటారు. SEO బేస్డ్ కంటెంట్ అంటే మనం కీవర్డ్స్ ఉండాలి, మనం టార్గెట్ ఆడియన్స్ నే కంటెంట్ లో తీసుకురావాలి, కొన్ని టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ మనం వాడాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ అంటారు, అండ్ ఇమేజ్ లో ఆల్ట్ ట్యాగ్ మనం వాడాలి. సో ఇవన్నీ ఆన్ పేజ్ SEO. ఆఫ్ పేజ్ అంటే మనం మన వెబ్సైట్ కాకుండా లైక్ బ్యాక్ లింక్ బిల్డ్ చేయడం, బ్రాండ్ మెన్షన్ చేయడం, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, లోకల్ SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బ్లాగ్ రాయడం, కంటెంట్ షేరింగ్, ఇవన్నీ ఆఫ్ పేజ్ SEO లో వస్తుంది. సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు మీరు. సో డౌట్ ఉంటే రైస్ యువర్ హ్యాండ్. ఓకే అజయ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ నెక్స్ట్ టాపిక్, గూగుల్ యాడ్స్. సో యాడ్స్ అంటే ఏంటి? సో ఓకే, సో ఒక టాపిక్ మనం ఎప్పుడు సెర్చ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇప్పుడు బైక్ షోరూమ్ నియర్ మీ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఇక్కడ ముందు ప్లేసెస్ వస్తుంది. ప్లేసెస్ తర్వాత కొన్ని కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ వచ్చేది, అండ్ డైరెక్ట్ బైక్ షోరూమ్ రాకుండా లైక్ మార్కెట్ ప్లేస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏ యాడ్స్ ఎవరు రన్ చేయలేదు. అదే నాకు ట్రావెల్స్
ఆర్ క్యాబ్ బుకింగ్ ఇన్ వైజాగ్. సో నేను వైజాగ్ క్యాబ్ బుకింగ్ టైప్ చేసినప్పుడు ఎవరైనా యాడ్ రన్ చేస్తే ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ అని వస్తుంది మనకి. ఇక్కడ సో ట్రావెల్స్ లెటర్ ఎవరుమే యాడ్ రన్ చేయలేదు. అయితే మనం ఇంకో డొమైన్ చూస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే తెలిసేస్తారా, నేను ప్యాకర్స్ మూవర్స్ అని నా ఇన్కాంక్టో మోడ్ లో నేను ట్రై చేసినప్పుడు స్పాన్సర్డ్ యాడ్ వస్తుంది. లైక్ డాడీ ప్యాకర్స్ వచ్చారు, అగర్వాల్ ప్యాకర్స్, లైక్ .com. సో ఇవన్నీ స్పాన్సర్డ్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ కింద వస్తుంది. సో గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని టార్గెటెడ్ ప్లేస్ ఉంది. ఆ టార్గెటెడ్ ప్లేస్ లో కస్టమర్ కొన్ని కీవర్డ్స్ టైప్ చేస్తారు. ఆ కీవర్డ్స్ టైప్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్స్ కి మన డొమైన్ ఆర్ మన వెబ్సైట్ ని తీసుకురావడానికి మనం గూగుల్ యాడ్స్ వాడుతున్నాం. దీనివల్ల యూస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కావాలి అంటే నేను టైప్ చేసిన వెంటనే ఎవరు టాప్ లో ఉన్నారో వాళ్ళని నేను కాల్ చేస్తాను కదా. సో దీనివల్ల ఆ పర్టికులర్ కస్టమర్ కి చాలా బిజినెస్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్ గూగుల్ యాడ్స్. దీనిలో సెర్చ్ యాడ్స్ ఉంది, డిస్ప్లే యాడ్స్ ఉంది, షాపింగ్ యాడ్స్ ఉంది, వీడియో యాడ్స్ ఉంది. సో వీడియో యాడ్స్ అనేది యూట్యూబ్ లో వస్తుంది. షాపింగ్ యాడ్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైనా గూగుల్ రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ, ఏమైనా సోషల్ మీడియాస్ కానీ, ఏమైనా మీరు వెబ్సైట్ చూసినప్పుడు మీకు సైడ్ లో లెఫ్ట్ లో యాడ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా మీరు వాచ్ సెర్చ్ చేశారు, ఈరోజు మీరు వాచ్ సెర్చ్ చేస్తే కంప్లీట్ గా మీరు ఎప్పుడు పర్చేస్ చేస్తారో అప్పుడు దాకా రిటర్న్ యాడ్స్ లో అన్ని ప్లేస్ లో వాచ్ వస్తుంది. అదే షాపింగ్ యాడ్స్. డిస్ప్లే యాడ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టాపిక్ అనేది యూట్యూబ్ లో వస్తుంది, సేమ్ టైం ఏమైనా వెబ్సైట్ లోపల వస్తుంది. యాడ్ సెన్స్ వాడతారు కదా, అక్కడ యూజ్ చేస్తారు. సెర్చ్ యాడ్స్ అనేది గూగుల్ సెర్చ్ లో వస్తుంది. సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? రేస్ ఎవరికైనా డౌట్ ఉందా? Anyone? సో ఎవరికి డౌట్ లేదా? ఓకే. సో ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మనం ఎక్సైట్ గా మనకు కావాల్సిన కస్టమర్ ని డైరెక్ట్ గా మనం అప్రోచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని టాపిక్స్ కావాలి, నేను సెర్చ్ చేస్తే నా రిజల్ట్ టాప్ లో వస్తే దానివల్ల నాకు ఈజీగా కస్టమర్ వస్తారు. ఇది ఒక టైప్. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ వైజాగ్ టైప్ చేసినప్పుడు కొన్ని లిస్ట్ వస్తుంది. సో ఇవన్నీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటారు. సో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కైండ్ ఆఫ్ మినీ వెబ్సైట్ అనుకోండి. ఇక్కడ ఏంటవుతుందంటే మన డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చేస్తుంది.
సో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ వైజాగ్ కొడితే నా కంపెనీ ఇక్కడ ఉంది, 4th or 5th ప్లేస్. సో ఇదే వెబ్ డిజైనింగ్ కంపెనీస్ ఇన్ వైజాగ్ కొడితే నా కంపెనీ టాప్ లో వస్తుంది. నేను ఆ కీవర్డ్స్ అది నేను సెర్చ్ చేసుకున్నాను గూగుల్, నాకు ఇది కొన్ని ఆడియన్స్ ఇలా కావాలి అని. ఇదే గూగుల్ మై బిజినెస్. ఓకే, నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. సో కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎవరైనా గెస్ చేస్తారా? కమాన్ గైస్, మార్నింగ్ అందరూ ఇలా మౌనంగా ఉంటే ఎలాగా? వేస్తాయి. కంటెంట్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఒకరు కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారు అనుకోండి సార్, ఇలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కూడా చెప్తూ, ఐ మీన్ ఇన్స్టా రీల్స్ టైప్ లో చేస్తూ కూడా తీయచ్చు వీడియో టైప్స్. ఇంకా తర్వాత వచ్చి సార్ ఒక కంటెంట్ టైప్, ఐ మీన్ ఒక రీల్ గా ఒక డ్రామా టైప్ గా తీసి, ఇప్పుడు నార్మల్ గా అడ్వర్టైజ్మెంట్స్ ఎలా రన్ అవుతున్నాయి అలాగా సార్. ఓకే, అదే ఇక్కడ డిజిటల్ లో జరుగుతుంది. ఓకేనా, కంటెంట్ మార్కెటింగ్ అనేది ఎక్సెక్ట్ గా డిజిటల్ ఆడియన్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్ ఉంటుంది. సో బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్ అంటే 2 డిఫరెంట్ థింగ్స్. బ్లాగ్స్ అనేది మీరు మీ సైట్ లో రాసుకోవచ్చు, అది ఒకటి. ఆర్టికల్స్ అనేది మన గురించి ఇంకో సైట్ లో రాస్తారు. ఓకేనా, సో టైప్స్ ఆఫ్ కంటెంట్ ఫస్ట్ ఒకటి బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్. దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఒక బూస్ట్ ఈజీగా దొరుకుతుంది మన సైట్ కి, ఒక బ్యాక్ లింక్ లాగా ఉంటుంది. సేమ్ టైం మనకు ఒక మాస్ వాల్యూమ్ ఆఫ్ ఆడియన్స్ ని తీసుకొస్తుంది బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్. ఇన్ఫోగ్రాఫిక్స్. So infographics can be a posters or it can be a images. సో పోస్టర్స్ మీన్స్ మనం ఇప్పుడు ఏమైనా పోస్టర్ డిజైన్ చేసినప్పుడు ఆ పోస్టర్ లో మన డీటెయిల్స్ అని పెడతాం కదా, అవన్నీ కంటెంట్ ఓరియంట్ మార్కెటింగ్ లో వస్తుంది. దెన్ వీడియోస్. సో వీడియోస్ సైడ్ చెప్పేలాగా ఈ కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ వీడియోస్ ఉండొచ్చు, ఆర్ ఇట్ క్యాన్ బి యూట్యూబ్ వీడియోస్ ఉండొచ్చు, లైక్ కైండ్ ఆఫ్ బ్లాగ్స్ ఆర్ బ్లాగ్స్. ఇప్పుడు మన బిజినెస్ గురించి ఎవరైనా పెడతారు కదా, అవన్నీ వీడియోస్ కింద వస్తుంది. దెన్ ఈ బుక్స్. సో ఈ బుక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఈ బుక్స్ ఉంది, కొన్ని వెబ్సైట్ లో ఈ బుక్స్ ని సేల్ చేస్తున్నారు. దానిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అని ఒక బుక్ రాస్తే అది అక్కడ నేను పబ్లిష్ చేస్తాను. దానివల్ల ఏంటవుతుందంటే ఆ పర్టికులర్ కంపెనీ ఎవరైనా నేను మెన్షన్ చేస్తానో వాళ్ళ దగ్గరికి అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది, ఆర్ ఒక బూస్ట్ జరుగుతుంది. సమ్ పర్సన్స్ వెళ్ళి చూసినప్పుడు ఆ పర్సన్ ఆ కంపెనీ ఏంటి చూస్తారు. సో టాప్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీస్ ఇన్ వైజాగ్. సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, కొన్ని కంపెనీ నేమ్స్ ని మెన్షన్ చేసుకొని ఆ కంపెనీకి ఈ పర్టికులర్ సైట్ వాళ్ళు బూస్ట్ ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే బ్యాక్ లింక్ వస్తుంది, ఒక బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, న్యూ ఆడియన్స్ వస్తారు దీనివల్ల. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ పెయిడ్ అడ్వర్టైజింగ్. వాట్ ఈస్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్? ఎస్ బోనస్, ఎస్ సయ్యద్. Another name of sponsorship ads, sir. I mean, amount paid మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కావాలి అని. ఫలానా లొకేషన్స్ లో మనకి యాడ్ రన్ అవ్వాలి అనే చోట అమౌంట్ పెట్టి యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేపిస్తాం సార్, పెయిడ్వి. ఓకే ఓకే గుడ్. సో ఎస్ బోనస్.
ఓకే, నేను చెప్తాను. సో పెయిడ్ ఆడిషన్ సైడ్ చెప్పేలాగా ఇక్కడ వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ ప్రోడక్ట్ ఇంకో ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, బ్లాగ్స్. ఇది కాకుండా జస్ట్ డైల్ ఉంది, ఇండియా మార్ట్ ఉంది, అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్, ఓఎల్ఎక్స్ ఉంది, క్విక్కర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వీస్ ని నేను జస్ట్ డైల్ ప్లేస్ చేయాలంటే మామూలుగా ప్లేస్ చేయొచ్చు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ అక్కడ జస్ట్ నేను ప్యాకేజ్ తీసుకుంటే జస్ట్ లో వచ్చిన ప్రతి సెర్చ్ కి నాకు రిటర్న్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెబ్ డిజైనింగ్ కమిషన్ వైజాగ్ సెర్చ్ చేశాను, అప్పుడు ఆ జస్ట్ కి డేటా స్టోర్ అవుతుంది. అప్పుడు ఎవరెవరు స్పాన్సర్ తీసుకున్నారు జస్ట్ లో వాళ్ళందరికీ జస్ట్ నుంచి ఆ లీడ్స్ వెళ్ళిపోతుంది. సో అదే పెయిడ్ అడ్వర్టైజింగ్ లో వన్ ఆఫ్ ది పార్ట్. సో ఇది జస్ట్ ఇచ్చిన ప్యాకేజెస్ ఇక్కడ చూసారా. సో సర్చ్ విజిబిలిటీ, ఆన్లైన్ క్యాటలాగ్, పేమెంట్ సొల్యూషన్స్, స్మార్ట్ లీడ్ సిస్టమ్, కాంపిటేటివ్ అనాలిసిస్, ప్రీమియం కస్టమర్ సపోర్ట్, వెరిఫైడ్ సేల్, ట్రస్ట్ స్టాంప్, జేటీ సర్టిఫికేట్ రేటింగ్. సో ఇక్కడ పర్ డేకి 99 ఉంది, పర్ డేకి 149 ఉంది, 199 ఉంది. ఇది కస్టమ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ని మనం వాళ్ళ కస్టమర్ సపోర్ట్ లో మాట్లాడితే వాళ్ళు మనకి ఈ ప్యాకేజ్ ఇస్తారు. సో మనం దీనివల్ల ఏటవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా టైప్ చేస్తున్నారు, ఓకే వెబ్ డిజైనింగ్ కమ్యూనికేషన్ వైజాగ్ టైప్ చేస్తే జస్ట్ కూడా టాప్ లో వస్తాయి చూస్తారా. పాపులర్ ఇంటర్నెట్ వెబ్సైట్ డిజైనర్స్ ఇన్ విశాఖపట్నం. సో అప్పుడు నేను పే చేస్తే నా అకౌంట్ ఇక్కడ టాప్ లో వస్తుంది జస్ట్ లో. సో ఇక్కడ వెరిఫైడ్. సో వీళ్ళు పే చేసుకుని అది తీసుకున్నారు కాబట్టి వీళ్ళు వెరిఫైడ్ లో ఉన్నారు, మిగతా అందరూ వెరిఫైడ్ లేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. ఇది కాకుండా మనం యూట్యూబ్ యాడ్ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్ లో మనం ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఇవన్నీ పెయిడ్ యాడ్స్ కింద వస్తుంది. దీనివల్ల యూస్ ఏంటంటే ఇన్స్టెంట్ ఆడియన్స్ గ్రో అవుతారు. లైక్ మీరు ఇప్పుడు ఫేస్బుక్ లో క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు మీకు ఎక్కడెక్కడ కావాలి, మన ఎగ్జాక్ట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, ఆ ఆడియన్స్ ఎలా టార్గెట్ చేయాలని మనం అక్కడ సెర్చ్ చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్తుంది. సో అందువల్ల పెయిడ్ క్యాంపెయిన్ ఇన్స్టెంట్ రిజల్ట్ మనకి ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్. దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే రేస్ యువర్ హ్యాండ్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. హౌ టు చూస్ ద రైట్ ఛానల్. సో మనం 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ చూస్తాం ఇప్పుడు దాకా. ఎలా మనం వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మన బిజినెస్ కి మన కస్టమర్ కి ఏ ఛానల్ యూస్ అవుతుంది అది మనం ముందు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని బిజినెస్ కి అన్ని ఛానల్ పనికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ అని చేస్తే నాకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పెద్దగా లీడ్స్ ఇవ్వదు. అక్కడ నాకు లింక్డ్ఇన్ కావాలి. లింక్డ్ఇన్ అండ్ గూగుల్ వల్ల నాకు లీడ్స్ వస్తుంది. బట్ ఇది నేను ఒక ఫ్యాషన్ రిలేటెడ్ ఆ జ్యువెలరీ రిలేటెడ్ బిజినెస్ చేసినప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాలా చాలా యూస్ అవుతుంది. ఏంటంటే నా ఆడియన్స్ అక్కడే ఉంటారు. ఓకేనా. సో టార్గెట్ ఆడియన్స్ అనేది కంపల్సరీ మనకు కావాలి. దెన్ ఆ టార్గెట్ ఆడియన్స్ ని బ్రాండ్ అవేర్నెస్ మనం చేయాలి. ఎలా చేయాలి, లీడ్ ఎలా జనరేట్ చేస్తాం. ఏ సంతోష్. ఓకే. సో బ్రాండ్ అవేర్నెస్ అండ్ లీడ్ జనరేషన్, సేల్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన ఛానల్ ని రైట్ గా సెలెక్ట్ చేస్తే మాత్రమే అది జరుగుతుంది. దెన్ బడ్జెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ కి యాడ్ రన్ చేయాలి. సో యాడ్ రన్ చేయాలి, దానికి ఒక బడ్జెట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఆ పర్టికులర్ బడ్జెట్ నా వల్ల అవుతుంది. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను అఫోర్డ్ చేయలేను ఆ బడ్జెట్ ని. అది ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది చాలా కాస్ట్లీ. అండ్ కమ్ బ్యాక్ టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,
యూట్యూబ్, లింక్డ్ఇన్ అనేది మినిమం మీరు పర్ డే 1500 పెడితే మాత్రమే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఇది లీస్ట్ కాస్ట్. బట్ ఇదే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ 300 టు 400 500 కూడా మీరు పర్ డే రన్ చేయొచ్చు. దెన్ కంటెంట్. సో ఇప్పుడు మనం ఆ ప్లాట్ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఆ ప్లాట్ఫామ్ లో ఇవ్వడ లైక్ కంటెంట్ మనం పెట్టాలి కదా, కంటెంట్ మన దగ్గర ఉండవు. ఆర్ రెడీ విత్ ద కంటెంట్, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని బిజినెస్ ఉంటాయి, దానికి మనం ఇమేజెస్ లో చూపించలేదు, అప్పుడు వీడియోస్ కంటెంట్ మనం క్రియేట్ చేయాలి. సో ఎవరికైనా డౌట్ అంటే మీరు రైస్ యువర్ హ్యాండ్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ అయ్యారు. సార్ ఇప్పుడు కంటెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే క్లయింట్ అంటే ఓకే, వేరే చోట క్లయింట్ ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఎలా సార్ మనం చేయాల్సింది? రిపీట్ చేయండి ఒకసారి. యాక్చువల్ గా ఇప్పుడు ఒక డెంటిస్ట్ ఉన్నారు సార్, వాళ్ళు వేరే కంట్రీ. ఇప్పుడు నేను యాడ్స్ రన్ చేస్తానని తీసుకున్నాం వాళ్ళ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కింద. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వీడియో తీయాలంటే ఎలా అంటున్నారు సార్? అంటే కంటెంట్ సో లో వీడియో. మనం ఏం చేయాలంటే మనం కస్టమర్ దగ్గర డీటెయిల్స్ అడుగుతుంది, మనం అక్కడ వెళ్ళాం కదా. సో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో మనం వెళ్ళి వీడియో తీయాలంటే నాట్ పాసిబుల్ అదర్ కంట్రీస్ అన్నప్పుడు. ఎస్ సార్. మనం లోకల్ పర్సన్స్ అక్కడ మాట్లాడుకోవాలి. అక్కడ ఉన్న ఎక్కడైనా సరే ఫ్రీలాన్సర్స్. అన్ని సర్వీసెస్ కి పీపుల్స్ ఉంటారు, ఓకే. అప్పుడు మనం కొలాబరేట్ చేసుకోవాలి డైరెక్ట్ గా. ఎస్, ఐ మీన్ సో వాళ్ళ దగ్గర మనం కొలాబరేట్ చేసుకొని ఒక పర్సనేజ్ మాట్లాడుకోవాలి వాళ్ళ దగ్గర. ఓకే, నేను మీకు పర్టికులర్ పర్సనేజ్ ఆ పర్టికులర్ అమౌంట్ ఇస్తాను, నాకు ఈ బిజినెస్ ఇస్తాను మీరు చెప్పాలి. వన్ టైం కాదు అది, ఓకే. అర్థమవుతుంది కదా. దిస్ ఇస్ నాట్ వన్ టైం బిజినెస్, మన రెగ్యులర్ బిజినెస్ అండ్ రెగ్యులర్ కొలాబరేషన్ లాగా మీరు మాట్లాడాలి. అక్కడ నాకు ఈ పర్టికులర్ ఇది మాత్రం తీసి ఇవ్వమంటే వాళ్ళు ఎక్కువ చార్జ్ తీసుకుంటారు. అండ్ వెన్ కంపేర్ ఇండియా, అదర్ కంట్రీస్ లో చార్జెస్ అనేది చాలా ఎక్కువ. ఇండియా మాత్రమే చాలా చాలా చీప్ గా అన్ని దొరికిపోతుంది. అవును సార్. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఈ పీడిఎఫ్ అందరి దగ్గర ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఎప్పుడు అడగండి. సో రేపు అదే నెక్స్ట్ క్లాస్ ని మనం డైరెక్ట్ గా క్యాన్వా వెళ్ళిపోతాం. అదే పోస్టర్స్ ఎలా చేయాలి, ఒక కంటెంట్ ఎలా మేక్ చేయాలని నెక్స్ట్ క్లాస్ మనం చూస్తాం. సో ఇది ఫస్ట్ ఓవర్ వ్యూ లాగా ఈ క్లాసెస్. అందుకే మీరు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడిగితే బెటర్ గా ఉంటుంది. ఎస్ సార్. సార్ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు క్లాసెస్ లో, ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు మీరు క్లాసెస్ చెప్తున్నారు సార్, మీరు మరి మాకేమైనా వర్క్ ఇస్తారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్లాసెస్ చెప్తున్నాం అప్పటిదాకా వినండి, తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటే మా దగ్గర ఫోన్ ఎందుకంటే ల్యాప్టాప్ కూడా లేదు. మరి మీరు మాతో అన్ని చేపిస్తాను. నాకు క్లియర్ గా లేదు సార్. కెన్ యూ టైప్ ఇన్ చాట్ వన్స్? ఎస్ సార్. ఒకసారి చాట్ లో టైప్ చేయండి. సార్, కంటెంట్ మార్కెటింగ్
వేస్తాను. అసలు మీరు ముందు అది టైప్ చేస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్స్, నేను అనిల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాను కొంచెం. సరే సార్. టైప్ చేసాను సార్, చూడండి. ఆ, రాలేదు. పెట్టండి సార్. సో లాస్ట్ అనిల్ మెసేజ్ మాత్రమే ఉంది నాకు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, మా క్లాస్ రేపు రేపు నుంచి పోస్టల్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో చెప్తున్నారు కదా, దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలాగా? మా దగ్గర ఫోన్ ఒకటే ఉంది సార్, డౌట్ వచ్చి అడిగాను. మీరు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ వైపు మాత్రమే నాకు అడగాలి. ఎందుకంటే నేను మెయిన్ పర్సన్ కాదు, నేను ఓన్లీ ట్యూటర్. ఓకేనా? సో అదర్ క్లాసెస్ గురించి వారు అదర్ లైక్ ఎక్విప్మెంట్స్ అడగాలంటే సరేనేం ఉంటారు. సరేనే ఉన్నారు లైన్ లో మీరు. సరే సార్. ఒక్క నిమిషం నేను వాళ్ళు. సో నేను వాళ్ళ దగ్గర ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు మీకు కామన్ గ్రూప్ ఉంటాయి కదా, సో ఆ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఎస్, మీరు ప్రాక్టికల్ ఎస్ అజయ్, ప్రాక్టికల్ మీరు ట్రై చేయాలంటే కంపల్సరీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటేనే మీకు ట్రైల్ అవుతుంది. నేను ఇక్కడ లైవ్ గా మీకు చూపిస్తాను ఎలా చేయాలని, బట్ ఆఫ్టర్ దట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి. సో అనిల్ కుమార్, మీకు కంటెంట్ మార్కెటింగ్ లో ఏంటి అర్థం అవ్వలేదు? ఒకసారి మీరు ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగితే ఈజీగా ఉంటుంది. నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు అడగండి ఒకసారి. సో మీ హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. ఎస్, సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అనిల్, చెప్పండి. అది కంటెంట్ మార్కెటింగ్ గురించి అనేది కొంచెం అర్థం కాలేదు సార్. అది ఏమన్నా అదే like మీకు ఏ పాయింట్ నుంచి అర్థం అవ్వలేదు చెప్తే ఇంకా కొంచెం క్లారిటీగా నేను చెప్తాను మీకు. అందుకే ఇక్కడ సార్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది అవే సార్ 4 పాయింట్స్. సో టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది అది ఫార్మాట్, అది కంటెంట్ కాదు. టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది బ్లాగ్ అండ్ ఆర్టికల్స్ మీరు రాయొచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ మీరు చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, యూట్యూబ్ బుక్స్. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాను. బ్లాగ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో నేను రెగ్యులర్ గా బ్లాగ్స్ రాస్తాను. ఆ బ్లాగ్స్ లో ఏంటి వస్తుందంటే ఫర్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా, వెబ్ డిజైన్ రిలేటెడ్ గా నేను ఆ బ్లాగ్ రాసినప్పుడు దాని వల్ల యూజ్ చేస్తాను. సమ్ టైమ్స్ ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు టాప్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ వైజాగ్, ఎనీ టాపిక్ బేస్డ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ గురించి సెర్చ్ చేస్తున్నాడు, నా బ్లాగ్ అనేది గూగుల్లో వస్తుంది. సో దానివల్ల ఏంటవుతుంది, ఒక ఆడియన్స్ కొత్తగా నా వెబ్సైట్ లో ఓపెన్ చేస్తారు. అది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేవి మనం రాయొచ్చు, ఆర్ ఇంకొకరు రాస్తారు. ఎలా ఉంటుంది, మనం రాసినప్పుడు మనం ఇంకా మిగతా టాప్ హౌస్ ఉంటారు కదా, ఈ రోజు ఏం జరిగింది, ఓకే పుష్ప 2 రిలీజ్ అయింది, పుష్ప 2 లో 1500 కోట్లు వచ్చేసింది, అలా మనం రాసినప్పుడు ఆ ఆడియన్స్ ఆటోమేటిక్లీ వస్తారు మన వెబ్సైట్ లోపల. అప్పుడు ఆర్టికల్ వాళ్ళు చదివేసి ఆ ఆర్టికల్ నుంచి నియర్ బై ఏంటంటే మనం అట్రాక్షన్ పెట్టాలి. ఇప్పుడు మీరు పుష్ప 2 పెడితే ఏదైనా మీరు వాళ్ళు షర్ట్స్ కానీ దాని రిలేటెడ్ బూట్స్ మీరు సేల్ చేయొచ్చు, టికెట్ సేల్ చేయొచ్చు. ఇది ఆర్టికల్స్ కింద. ఆర్ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, అవార్డ్స్ ని ఆర్టికల్స్, ఓకే పర్టికులర్ కంపెనీ హాస్ గ్రాండ్ దిస్ మచ్ అమౌంట్, ఆర్ పర్టికులర్ సిఇఓ హాస్ ఎస్టాబ్లిష్ దిస్ మచ్. అలాంటప్పుడు ఒక అవేర్నెస్ అండ్ ప్లస్ బ్రాండ్ అవేర్నెస్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ Yes, sir. ఇన్ఫోగ్రాఫిక్స్. సో ఇన్ఫోగ్రాఫిక్స్ అనేది మీకు లైవ్ చూపిస్తాను. సో ఇదే ఇన్ఫోగ్రాఫిక్స్.
సో దీనివల్ల యూస్ ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా ఒక టెక్స్ట్ టైప్ చేయడానికి ఇలా ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఇచ్చినప్పుడు ఇదే అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎవరు అది చూస్తున్నారో వాళ్ళకి ఓకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఇన్ఫోగ్రాఫిక్స్ వల్ల మనకి బిల్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. సో వీడియోస్ అనేది ఏం లేదు, జస్ట్ సింపుల్. మనం యూట్యూబ్ లో ఒక అవేర్నెస్ వీడియోస్ కానీ, యూట్యూబ్ లో ఒక బ్రాండ్ అవేర్నెస్ వీడియో కానీ మనం పెట్టినదే వీడియోస్ వస్తుంది. ఈ బుక్స్ అనేది just ఇలా ఉంటుంది. ఆ పర్టికులర్ టాపిక్ పైన పీపుల్ టైప్ చేసుకొని ప్రాపర్ అలైన్మెంట్స్ చేసుకొని పబ్లిష్ చేస్తారు. అదే ఈ బుక్స్ అంటారు. సో ఇస్ ఇట్ క్లియర్ అనిల్? ఎస్ సార్. ఓకే. సో ఇంకా ఎవరికి డౌట్ ఉంది? ఎస్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి కదా సార్. అవును. హలో చెప్పండి. ఆ టాపిక్స్ మళ్ళా రివిజన్ చేసుకోవడానికి మళ్ళా మా దగ్గర పీడిఎఫ్స్ కానీ ఇలాంటివి ఏం లేవా సార్? ఆ పీడిఎఫ్ గ్రూప్ లో పెట్టారేమో అని చూడలేదా మీరు? ఈ ఎగ్జాక్ట్ పీడిఎఫ్ నేను గ్రూప్ లో ఇచ్చాను. చూడలేదు సార్. ఓకే, అది వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది, మీరు అది చూడండి. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే. ఎస్ రసూల్లా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఇన్ఫోగ్రాఫిక్స్ అది ఒకసారి చెప్పండి సార్. టాపిక్ అర్థం కాలేదు సార్. సో ఇమేజ్ ఇన్ఫోగ్రాఫిక్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక కంటెంట్ ని ఎలా డెలివరీ చేస్తారు? ఒక పెద్ద పారాగ్రాఫ్ టైప్ చేస్తే ఎవరు చదవరు. ఆ కంటెంట్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. ఆ కంటెంట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలని మనం ఇలాంటి ఒక ఇమేజ్ మనం తయారు చేసుకొని ఆ ఇమేజ్ ని మనం ఇవ్వడమే ఇన్ఫోగ్రాఫిక్స్ అంటుంది. ఇస్ ఇట్ క్లియర్ రసూలా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా ఎస్ రసూలా. సార్ మీరు ది ఫస్ట్ టాపిక్ బేసిక్ ఆఫ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ టాపిక్ చెప్తున్నారు కదండి సార్. అది ఇంకోసారి రిపీట్ చేయండి సార్, నేను సరిగ్గా వినలేను.
రిపీట్ అవ్వదని మీకు ఏ డౌట్ ఉంటే అడగాలి, ఎందుకంటే సెషన్ అవుతుంది. ఓకేనా, ఏ క్లాస్ అయినా మీరు అక్కడ సెషన్ అవునప్పుడే లిసన్ చేయాలి. సెషన్ ఫినిషింగ్ లో మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వండి, మనకు టైం ఉండదు. మీరు ఏ డౌట్ అయినా సరే అప్పుడే సెషన్ అవునప్పుడే మీరు అడగాలి. ఓకేనా, సో మీకు ఆ ఓకే డౌట్ క్లారిఫై అవుతుంది. మళ్ళీ పూర్తిగా చెప్పండి ఎలా అవుతుంది చెప్పండి. ఓకే సార్. ఆ అడ్వాంటేజెస్ 1 అవర్ అయినప్పుడు ఆ 1 అవర్ లో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు వస్తుంది. ఇంటర్న్షిప్ అనేది ఎందుకంటే మీ కెరీర్ కోసం. సో మీ కెరీర్ కోసం మీరు కొంచెం ఇన్వాల్వ్మెంట్ గా అది చదవాలి. ఓకే సార్. అడ్వాంటేజెస్ ఆఫ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ చెప్పండి సార్. సో అడ్వాంటేజ్ ఏం లేదు, సింపుల్. ఇప్పుడు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఏంటంటే రిజల్ట్ ఇమ్మీడియట్ గా దొరికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అమెరికాలో ఉన్న కస్టమర్ దగ్గర రీచ్ అవ్వాలి, బట్ డైరెక్ట్ గా నేను వెళ్ళి మాట్లాడడానికి అవ్వదు. కరెక్టా? సో వాళ్ళని వెళ్ళి రీచ్ అవ్వాలంటే నేను ఒక యాడ్ రన్ చేస్తే చాలు, ఆ యాడ్ డైరెక్ట్ గా వాళ్ళని రీచ్ అవుతుంది. నేను అమెరికాలో ఏ ప్లేస్ కావాలి, ఏ సిటీ కావాలో ఆ సిటీకి మాత్రం రన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఫ్యూ థౌసండ్స్ పే చేస్తే చాలు. అదే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ లో మెయిన్ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ రాహుల్. సో ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఎవరైనా సరే ప్రాపర్ గా లిసన్ చేయండి. మీకు 1 అవర్ అన్నప్పుడు ఆ 1 అవర్ కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేస్తామంటే పోస్టర్స్ అనే డిజైన్ ఎలా చేయాలి, ఒక మార్కెటింగ్ కంటెంట్ ఎలా మేక్ చేయాలి, కొన్ని టాపిక్స్ పైన మనం క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ లైక్ అసైన్మెంట్ ఎలా అంటే మీరు వచ్చినప్పుడు కొన్ని టాపిక్స్ ప్రిపేర్ చేసిరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కేటగిరీస్ కానీ ఏమైనా ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ కి మనం ఎలా ఒక పోస్టర్ కంటెంట్ చేయాలి లైవ్ గా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ ఆర్ హోటల్స్, దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకేనా, ఇండస్ట్రీలో ఒక టాప్ 1 or 2 or 3 మనం తీసుకొని దానిపైన ఒక పోస్టర్స్ మనం ఎలా చేయాలి, ఎలా సెల్లింగ్ మెటీరియల్ మనం క్రియేట్ చేయాలి, అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాం. సో నెక్స్ట్ క్లాస్ ల్యాప్టాప్ ఇస్ నెసరీ. మాక్సిమం నేను ప్రాక్టికల్ మీకు లైవ్ స్క్రీన్ షేరింగ్ లో నేను చూపిస్తాను. ఆ తర్వాత ఆఫ్టర్ క్లాస్ మీరు చెక్ చేయడానికి టెస్ట్ చేయడానికి మీకు ల్యాప్టాప్ ఉంటే బెటర్ రాబు. బట్ మై సజెషన్ ఏంటంటే మీరు ఏమైనా నెక్స్ట్ ఒక మంచి జాబ్కి వెళ్ళాలన్నా ఏమైనా చేయాలంటే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీరు ఓన్ గా నేర్చుకోవడానికి అవుతుంది. సో ఈ క్లాసెస్ అన్ని మీకు జస్ట్ ఈ 1 అవర్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది. ఆ 1 అవర్ నాలెడ్జ్ ని రెగ్యులర్ గా మీరు వాడాలంటే ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేస్తే మాత్రమే అది వస్తుంది, ఎక్స్పర్టైజ్ అవుతారు. సో ఎనీ క్వశ్చన్? ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే, బై. క్లాసెస్ ఓవర్. మనం ఇంకా నెక్స్ట్ మండే నెక్స్ట్ క్లాస్ అతను అవుతుంది.